అంతా నాదే అంతా నాకే అన్న ఈ భ్రాంతులన్నీ మొదటి 7 రోజులలో ముగిసిపోయి నేనంటే ఈశ్వరీయ చైతన్యము అనే స్పందన ద్వారా మన అంతఃచేతన 8వ రోజు రీప్రోగ్రామ్ చేయబడి 9వ రోజు మహాపూర్ణంగా మారుతాడు సాధకుడు. సింపుల్ గా చెప్పాలంటే వాట్సాప్ క్లియర్ చాలు కొట్టింది. గతమంతా తుడిచిపెట్టకపోయి నేను మనిషిని, నాది నా వాళ్ళు ఇదంతా తుడిచిపెట్టబడి 9వ రోజు మహాపూర్ణుడయ్యి నేనంటే ఆది చైతన్యముతో నడపబడేటువంటి ఉప చైతన్యము, నేనే ఆది చైతన్యం అని కలగవచ్చు కాదు. 9 రోజుల కాశీ యాత్ర. కానీ చాలా మంది 9 రోజులలో మొదటి రోజు కాశీకి వెళ్తారండి. తర్వాత ఇంకొక క్షేత్ర దర్శనానికి కాశీ పొలిమేర దాటి ఇంకొక క్షేత్రానికి వెళ్తారు. మళ్ళీ రాత్రి కాశీకి వస్తారు. ఇదైనా మంచిదే కావచ్చు, కానీ ఒకసారి కాశీ పొలిమేర దాటి శ్రీ కాలభైరవ దర్శనము చేసుకొని కాశీలో అడుగు పెడితే 9 రోజులు పూర్ణంగా కాశీలో ఉండగలిగితేనే పుణ్యం, పొలిమేర దాటకుండా. ఎందుకంటే మనం అనుకున్నాము విశ్వేశం మాధవం నుండి మరి ప్రమాణం చెప్పుకున్నాము. దీనిలో కాలభైరవుడు దండపాణి గురించి చెప్పుకున్నామా, విభ్రమ ఉద్భ్రమ గురించి. సరే, దాని గురించి మాట్లాడాము. ఇక్కడ ఈ రోజు గంగ గురించి నిన్న మాట్లాడాము. గంగకు ఉన్నటువంటి 12 నామాలు: నందిని, నళిని, సీత, మాలినీచ మహాపగ, విష్ణు పాదాబ్జ సంభూత, గంగా త్రిపథగామిని, భాగీరథి, భోగవతి, జాహ్నవి, త్రిదశేశ్వరి. ఈ 12 గుణ విశిష్టముల చేత, గంగలో మునిగిన కారణము చేత 12 స్థాయిల్లో ఉన్నటువంటి బ్రహ్మజ్ఞానాన్ని మనం పొందుతామని చెప్పబడింది ఆత్మజ్ఞానంలో. మణికర్ణిక గురించి ఈ రోజు మాట్లాడి 10 నిమిషాల్లో ముగిద్దాం. మణికర్ణిక గొప్పతనం ఏంటంటే అందరికీ తెలుసు. శివుడి యొక్క కోరిక మేరకి మహావిష్ణువు తన చేతిలో ఉన్న సుదర్శన చక్రము చేత ఈ యొక్క మణికర్ణికను తవ్వడం జరిగింది. విష్ణువు యొక్క స్వేదము చేత నిండింది. అట్లా చేస్తుండగా విష్ణువు యొక్క మణి దానిలో పడడం వల్ల మణికర్ణిక అయిందని. మణికర్ణికలో మధ్యాహ్నము 12 గంటలకి సచేల స్నానము చేయగలిగితే అందరి దేవతల యొక్క పుణ్యము, అందరి దేవతల యొక్క దివ్య దృష్టి, దివ్య చైతన్యము సాధకుల పైన ప్రసరిస్తుందని. అయితే మణికర్ణిక గురించి ఒక యోగి మాటలు విందాం. కాశీలో ఒకానొకప్పుడు త్రికాల వేది దివ్య దృష్టి గల యోగి అట్లా మణికర్ణిక కొద్దిగా దూరంలో కూర్చొని యోగ దృష్టిలో తపస్సు చేస్తున్నాడండి. సచేల స్నానము కదా, ఉన్నట్టుగా స్నానం చేయాలి. ఒక మహారాణుల గుంపు మణికర్ణికలో సచేల స్నానం చేద్దామని వచ్చారట. అయితే మహారాణులు ఒంటికి పిల్లి పునుగు, సుగంధము, కస్తూరి, గంధము, ఇతర లేపనలు అన్ని అల్లుకుంటారు కదా. సరే, మహారాణులు వాళ్ళ దాసీజనులు మణికర్ణికలో స్నానము చేద్దామని వచ్చారు. స్నానము చేద్దామని మణికర్ణికలో మునగగానే ఈ యోగి దూరంగా కూర్చున్నాడు కదా. ఎక్కడైతే మహారాణులు మణికర్ణికలో మునగలేశారో అక్కడి నుంచి పిల్లుల యొక్క దివ్య శరీరాలు ఆకాశ గమనంలో వెళ్తున్నాయట. ఎక్కడ మహారాణులు మునకలేశారో జింకల యొక్క కాంతి దేహాలు ఆకాశం వైపుకు వెళ్తున్నాయట. గంధము చెట్ల యొక్క దివ్య శరీరాలు, దివ్యాకృతులు ఆకాశంలో వెళ్తున్నాయట. గడ్డి మొక్కలు, సుగంధ ద్రవ్యాల యొక్క అన్ని గడ్డి జాతులు, చెట్ల జాతులు, ఆకుల జాతులు అన్ని ఆకాశంలో వెళ్ళిపోతున్నాయట. ఈ యొక్క మహాయోగి చూసి ఏమిలాగా ఈ చిత్రము, మునిగిందేమో మహారాణులు, ఆ ప్రాంతం నుంచి పైకి వెళ్తున్నదేమో పిల్లులు, జింకలు, గంధం చెట్ల, వాటి దివ్య శరీరాల, ఈ కారణం ఏమై ఉంటది అని చెప్పి తన యోగ నేత్రంతో చూస్తే, పునుగు అంటే తెలుసు కదా, పిల్లి యొక్క మదము నుంచి వచ్చేటువంటి మదావస్థలో ఉన్నటువంటి ద్రవము చాలా సుగంధము. కస్తూరి మృగనాభి నుంచి, జింక నాభి నుంచి వచ్చే సుగంధము కస్తూరి, గంధము చెట్ల నుంచి వచ్చేది గంధము. ఇట్లా చేస్తుంటే అప్పుడు యోగి తన యోగ నేత్రంతో కనుక్కున్నాడట, ఓహో, మహారాణులు వాళ్ళ ఒంటికి పెట్టుకున్న పునుగు ఏ పిల్లుల నుంచి వచ్చిందో ఆ పిల్లులన్నిటికీ ఇక్కడ మోక్షం వచ్చిందట. ఏ మృగం, ఏ జింక నుంచి వచ్చిన కస్తూరి వీళ్ళు పెట్టుకున్నారో
ఆ జింకలన్నిటికీ మోక్షం దొరికిపోయింది. అది ఎందుకు? వీళ్ళ ఒంటి మీద జింక యొక్క కస్తూరి వాసన ఉంది కాబట్టి. ఏ చెట్టుల యొక్క గంధం అలదుకున్నారో ఆ చెట్లన్నీ కూడా మోక్షం అయిపోయినాయట. అంతటి మహాక్షేత్రం, అంతటి మహనీయమైన స్థలము మణికర్ణిక. అంతటి గొప్ప దానిలో స్నానము చేయడము పుణ్యం అండి. అందున మాధ్యాహ్నిక కాలంలో సచేల స్నానము చాలా గొప్పది. ఎందుకంటే మనోనివృత్తి పరమోపశాంతి మణికర్ణికాచ అనేటువంటి ప్రమాణం. మణికర్ణికలో స్నానము చేస్తే మనోనివృత్తి పరమోపశాంతి, ఈ మనస్సు నుంచి మనం విడుదల పొందుతాము. నేను అంటే ఫలానా పేరు, ఫలానా క్షేత్రము, ఫలానా ఉపాధి నాది, ఇవన్నీ కూడా మనసు చేసే మాయ. నేను అంటే శుద్ధ ఆత్మ అనేది అసలు నిజం కదా. మనోనివృత్తి అంటే మన ఈ దేహంతో ఉన్నటువంటి అభిమానం అంతా వెళ్ళిపోతుంది. అహం బ్రహ్మాస్మి అనే అద్వైత సిద్ధి కలుగుతుంది మణికర్ణికలో. అంత గొప్ప క్షేత్రము, అంత గొప్ప క్షేత్రంలో వెళ్ళడము పుణ్యము. నిన్న మనం అనుకున్నాము కాశీ అంత యాత్ర అయిన తర్వాత ఏ అమ్మవారి దర్శనం చేసుకోవాలని? గవ్వలమ్మ దర్శనము. దయచేసి మర్చిపోవద్దు. గవ్వలమ్మ దర్శనం చేసుకొని అక్కడ 5 గవ్వలు కొనుక్కొని 4 గవ్వలు అమ్మవారికి ఇచ్చి 1 గవ్వ లక్ష్మీ గవ్వ ఇంటికి తెచ్చుకోవాలి. ఏంటా 5 గవ్వలు? అన్నమయ కోశము, మనోమయ కోశము, ప్రాణమయ కోశము, విజ్ఞానమయ కోశము, ఆనందమయ కోశము. ఈ యొక్క ఆనందమయ కోశం అనే గవ్వ యొక్క స్పృహనే మనం ఇంటికి తెచ్చుకోవాలి. నేనంటే దేహము అనే అన్నమయ కోశమే అనే గవ్వను అక్కడ ఇచ్చేయాలి. మనస్సును అక్కడ ఇవ్వాలి, ప్రాణం అక్కడ ఇవ్వాలి. అన్ని గవ్వలు ఇచ్చేసి ఆనందంగా మిగిలిపోవడమే కాశీ దర్శనం యొక్క పూర్తి ఫలము. ఎందుకంటేనమ్మా ఇక్కడ డుండి గణపతి చాలా విశిష్టత. కాశీ ఖండములో 57వ అధ్యాయంలో అనుకుంటా డుండి గణపతి గురించినటువంటి మహాదేవకృత డుండి గణపతి స్తోత్రం ఉంది. దానిలో చెప్పారండి డుండి లేదా డుండి అని చాలా మంది అంటారు. డుండి అనే దానికి అర్థము అన్వేషణ. డుండి అనే దానికి అర్థమేమి? అన్వేషణ. ఇక్కడ శ్లోక ప్రమాణం ఏం చెప్తుంది? అన్వేషణే డుండిరయం పరిధవస్తు ధాతు సర్వార్థ డుండితయ తవ డుండి నామ. అంటే డుండి అంటే అన్వేషణ. ఎవరైతే సత్యాన్వేషణ చేసే సాధకులు ఉంటారో డుండి గణపతి దగ్గర కూర్చొని గంట సాధన చేసి వస్తే తప్పకుండా సత్యము అవగతమవుతుంది, సత్యానుభూతి కలుగుతుంది. ఒకానొకప్పుడు ఇదే కాశీ ఖండంలో చెప్పబడి ఉంది. దివోదాసుడు అని పేరు విన్నారా? కాశీ ఖండంలో చెప్పబడి ఉంది. అమ్మ గుర్తుంచుకోండి, నేను మళ్ళీ చెప్తున్నా. మన సనాతన వాంగ్మయాన్ని అందించినటువంటి మన మహర్షులందరూ మహర్షులు, మహాజ్ఞానులు, మహామునులు, మహాయోగులు కూడా. మహర్షులు ఒక్క మాట చెప్పారంటే దాని వెనుక యోగ రహస్యాన్ని మనకు తప్పకుండా చెప్తారమ్మా. యోగ రహస్యం మనం తెలుసుకోవాలి. అసలు దివోదాసుడి కథ వింటే మనం అందరము దివోదాసులమే యోగ తత్వంలో ఆలోచిస్తే. ఏమి? ఒకానొకప్పుడు బ్రహ్మ యొక్క కోరిక మేరకి పరమేశ్వరు మహాశివుడు మందరాత్రి వెళ్లి అక్కడ తపస్సులో ఉన్నందు చేత కాశీ క్షేత్రాన్ని దివోదాసుడు అనే రాజు పాలిస్తూ ఉంటాడు కదా. మంచి రాజే చాలా న్యాయపూరితమైనటువంటి రాజ్యమే చేస్తాడండి. కానీ కాశీకి దూరమైనటువంటి విశ్వనాథుడికి కాశీ విరహము పట్టలేదుగా, ఆపరాదిగా. పట్టలేనంత విరహము కాశీ నుంచి నేను దూరం కావద్దు అని దివోదాసుడు మునిపే ఉన్నాడు రాజు. మరి పరమేశ్వరుడు ఎట్లా రావాలి? దివోదాసుడు పోయితే పరమేశ్వరుడు రావాలి. పోవడం అంటే దేహత్యాగం కాదండి. కాశీ పట్టణాన్ని వీడి దివోదాసుడు వెళ్ళిపోయితే మళ్ళీ విశ్వేశ్వరుడు వచ్చి ఇక్కడ కాశీ పట్టణంలో ఉండాలి.